అడవిశేష్ కొత్త తెలుగు హిందీ బైలింగ్వల్ సినిమా డెకాయిట్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 13 కోట్లు గ్రాస్ వస్తే రాయలసీమ జిల్లాల నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 8 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో డెకాయిట్ సినిమా 21 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 4 కోట్ల గ్రాసు, హిందీ వర్షన్ నుంచి 7 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 11 కోట్ల గ్రాస్. అలా టోటల్గా మొదటి వారంలో డెకాయిట్ సినిమా 47 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. మంచి కలెక్షన్స్ ఇవి సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్ పైన. ఇక ఈ 47 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 6.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే 6.5 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వారంలో మరో 50 లక్షల షేర్ వస్తే తెలంగాణలో హిట్ అవుతుంది. 50 లక్షల షేర్ అంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి. సో ఈ వీకెండ్లో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది, హిట్ అవుతుంది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 2.5 కోట్లకు కొంటే ఇక్కడ 1 కోటి షేర్ మాత్రమే వచ్చింది, అంటే 50% వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి, 1.5 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో, అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. ఇది కొద్ది కష్టమే, ఇక్కడ నష్టాలు తప్పవు రాయలసీమ వరకు. ఇక ఆంధ్రాకి, మిగిలిన ఆంధ్రాకి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 9.5 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే ఇంకా 5.5 కోట్లు షేర్ రావాలి ఆంధ్రాలో హిట్ అవ్వాలి. అంటే 5.5 కోట్లు అంటే మరో 11 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ కూడా కొద్దిగా నష్టాలు తప్పవు. కానీ ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలకి సినిమా డిస్ట్రిబ్యూటర్లు 19 కోట్లకు కొంటే మొదటి వారంలో 12 కోట్ల వరకు షేర్ వెనక్కి వచ్చింది. అంటే ఇంకా 7 కోట్లు రావాలి ఓవరాల్గా, అంటే మొత్తంగా రాయలసీమ అండ్ ఆంధ్ర నుంచి రావాలి. సో కొద్దిగా నష్టాలు తప్పవు ఇక్కడ. ఇక కర్ణాటకకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అటు కర్ణాటక అండ్ హిందీ కలిపి 5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి మనకు కర్ణాటకలో 2 కోట్ల షేరు, హిందీ నుంచి 3 కోట్లు, 5 కోట్లు వచ్చేసింది. అంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకు 6 కోట్లకు కొంటే ఇక్కడ 5.5 కోట్లు వచ్చేసింది. ఇంకా 50 లక్షల షేర్ రావాలంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి. ఇది ఈ వీకెండ్లో వచ్చేస్తుంది. సో అన్ని ఏరియాలు సేఫ్ ఎక్సెప్ట్ రాయలసీమ అండ్ ఆంధ్ర. తెలంగాణ హిట్ అయిపోతుంది ఆల్రెడీ, కర్ణాటక అండ్ హిందీ నుంచి సేఫ్ అయిపోయింది, ఓవర్సీస్ కూడా సేఫ్ అయిపోతుంది. ఒక నష్టాలు వచ్చేది మనకు రాయలసీమ అండ్ ఆంధ్ర నుంచి. అలా ఓవరాల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్లకు ఉంటే ఇప్పటి వరకు వచ్చేసి మొదటి వారంలో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 23 కోట్లు ఉంది. ఓవరాల్గా చూసుకుంటే రికవరీ 75% అయిపోయింది. ఇంకొక 7 కోట్ల షేర్ రావాలి అంటే మరో 14 కోట్లు గ్రాస్ రావాలి. అది కూడా టోటల్గా మనకు రాయలసీమ అండ్ ఆంధ్ర నుంచి రావాలి. మరి ఓవరాల్గా మరి హిట్ అవుతుందా లేదా అనేది 2వ వారం ఈ వీకెండ్లో చూడాలి. అది మన అడవిశేష్, మృణాల్ ఠాకూర్ల కొత్త హిందీ తెలుగు బైలింగ్వల్ సినిమా డెకాయిట్ రిలీజ్ అయిన మొదటి వారంలో 47 కోట్ల గ్రాసు. సినిమా బడ్జెట్ 65 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్లకు అమ్మారు. అమెజాన్ ప్రైమ్కి 48 కోట్లకు అమ్మారు. అంటే టేబుల్ ప్రాఫిట్ ప్రొడ్యూసర్కి 13 కోట్లు, 78 కోట్లు బిజినెస్ జరిగింది. ఇప్పుడు రావాల్సింది డిస్ట్రిబ్యూటర్లకి. సో తెలంగాణ, ఓవర్సీసు, కర్ణాటక, హిందీ వరకు సేఫ్. ఒక రాయలసీమ అండ్ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లకే నష్టాలు. మరి ఈ వారంలో అవి రికవర్ అవుతాయా లేదా వీళ్ళు తిరిగి ఇచ్చేస్తారా అనేది చూడాలి. ఓకే, బాయ్.